వెల్కమ్ టు డేనియల్స్ కిచెన్. సో ఈ ట్రై కలర్ కాన్సెప్ట్ ఇదంతా చూసేపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, వీఆర్ ఇన్ ఆగస్ట్ 15th స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మొదటిగా ప్రేక్షకులకు అందజేస్తూ మీ డేనియల్ ఈరోజు అందించబోతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన రెసిపీ, దీన్నే ట్రై కలర్ క్యాష్యూ స్విస్ రోల్ అంటారు. సో ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. స్విస్ రోల్ అన్నవి చాలా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏదైతే డబుల్ కలర్ లేదంటే ట్రిపుల్ కలర్ వచ్చే విధంగా ఉంటుంది. సో దాన్నే మనము ఇవాళ ట్రై కలర్ ఏదైతే సాఫ్రన్, వైట్ అండ్ గ్రీన్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటుందో దాంతో చేయాలనే ఈ యొక్క షూట్ని మీ ముందుకు ఉంచుతున్నాం. సో ఫస్ట్గా ఇది వెరీ సింపుల్ రెసిపీ. ఆ రెసిపీ కూడా మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 10 to 15 minutes ఈజీగా అయిపోద్ది. సో దీనికి మనం స్టవ్ యూస్ చేయట్లేదు, సో ఫైర్ యూస్ చేయట్లేదు, అండ్ అంతేకాదు ఎలాంటివి యూస్ చేయట్లేదు. దీనికి ప్రిపరేషన్ ముందు ఉంటుంది. అది అయ్యాక స్ట్రైట్ అవే మనం కుకింగ్లోకి వెళ్ళిపోవచ్చు. సో చాలా అద్భుతమైన రెసిపీ ఈ ఆగస్ట్ 15th. సో అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇంట్లో ఆగస్ట్ 15th ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ యువర్స్ షెఫ్ డేనియల్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? చూసారు కదా, ఇంత అద్భుతమైన రెసిపీ ట్రై కలర్స్తో. మరి ఫ్లాగ్ కలర్స్ అన్నీ కూడా మన ఫుడ్లోకి వచ్చేసినాయి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చక్కగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనం వాడినటువంటి పిస్తా, బాదం అండ్ అంతేకాదు క్యాష్యూ నట్ అండ్ ఈ మిల్క్ పౌడర్ ఇవన్నీ కూడా మంచి హెల్తీ డైటే. సో దీంట్లో కాస్త మనం ఆలోచన చేయాల్సింది షుగర్ కంటెంట్ గురించి. అందుకు మీరు కావాలనుకుంటే యూ కెన్ గో విత్ ద జాగరీ పౌడర్ లేదా బెల్లం పొడి కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. సో తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.